అందరికి నమస్కారం అండి. ఈరోజు పర్వదినం అనుకోవచ్చు, అంటే ఒక పండగ లాంటి. ఎందుకంటున్నానంటే పండుగని ప్రకృతి మనకు భగవంతుడు ఇచ్చిన పెద్ద వరం ప్రకృతి. ఆ ప్రకృతిని అద్భుతంగా ప్రేమించే ప్రకృతి బిడ్డలతో నేను చేస్తాను. సినిమా రంగంలో అందరు సుపరిచితులు, సోషల్ యాక్టివిటీల్లో నెంబర్ 1 అన్నిట్లో ఉన్నారు. కానీ ఆ ప్రకృతి నన్ను వీళ్ళ దగ్గర రావడానికి ఈరోజు ఫేరాపణ చేసింది. ఒక ప్రేల అంటే ఒక ఒక ఇన్స్పిరేషన్. కరెక్ట్, మీరు చెప్పిన వర్డ్ కరెక్ట్. బిడ్డలు ఎవరో కాదు, అడవి బిడ్డలు అందాము, సినిమా కళామ తల్లి బిడ్డలు అందాము. అంటే జనాలకు ఉపయోగపడి ఈ మధ్యన వారు చేస్తున్న కార్యక్రమాలు చూసి నేను చాలా మంత్రముగ్ధుడిని అయిపోయినా. వారే ఎవరో కాదు, ఒక బ్రదర్స్ కన్నా నేను వాళ్ళని ఏమంటానంటే క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అంటాను. వారే రాముడు లక్ష్మణుడు, కలిస్తేనే రామ్ లక్ష్మణుడు. నమస్కారం అండి. నమస్కారం. మిమ్మల్ని ఎంత తక్కువ ఈరోజు చాలా ఆనందంగా ఉంది మాస్టర్స్. చెప్పండి, అసలు ఎలా ఉన్నారు? హ్యాపీ. ఈరోజు సంతోషమైన విషయం. సత్య గారు మీరెంతో బిజినెస్ మ్యాను, ఎంతో ప్రపంచాన్ని అంటే అన్ని స్థితిగతుల్ని గెంజి నుంచి బెంజి ఒకటికి అంటారు కదా, అట్లాగే అన్ని ప్రపంచంలో అందరూ మనుషుల్ని దగ్గరగా చూసి ఇటు పొలిటికల్ కాలం నుంచి బిజినెస్ మ్యాన్ కాలం నుంచి ఇటు భగవంతుడు ఆత్మీయకి సంబంధించిన గురువులందరిని కూడా ఎంతో మీరు పరిశీలన చేసి ఈ టీవీ పెట్టి 10 మందికి ఉపయోగకరంగా, నేను ఒక్కడనే కాదు 10 మందికి మంచి జరగాలని నా భావంతో పెట్టినందుకు మేము మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈరోజు ఇంత దూరం మా ఫామ్లోకి వచ్చి మాతో మాట్లాడి, మీ టైం ఎంత వాల్యుబుల్ అయిన టైం, ఎంత పెద్ద బిజినెస్ మీరు చిన్న హవాగిల దగ్గరికి వచ్చారు అంటే మీకు ఎంత పెద్ద మనసు అని మనస్ఫూర్తిగా మేము మీరు చాలా పెద్దవాళ్ళు, అందుకని మా ప్రేక్షకులు వెళ్తున్నా. నమస్కారం అండి. ఈరోజు అసలు సిసలైన ఇంటర్వ్యూ జరగబోతుంది మన రామ్ లక్ష్మణ్ గారితోని. స్వాగతం, సుస్వాగతం సార్ ట్రూత్ విత్ సత్యకి. ఈ మధ్యలో చిన్న చిన్న మా ఛానల్ని చాలామంది మెచ్చుకుంటారు. మీలాంటి వాళ్ళు రావడంతో ఇంకా మా ఛానల్కి చాలా మేలు జరుగుతుంది. కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి. నేనంటే ఎక్కడ సత్యం ఉందో అక్కడ అపజయం లేదు, విజయమే. మీ పేరులోనే సత్యం ఉంది కదా. ఆ తల్లి మీ పేరు పెట్టిన తల్లిదండ్రులకి మనస్ఫూర్తి థ్యాంక్ చెప్పాలి. ఎందుకంటే అసలు మీరు ఏది చెప్పినా మాకు మహాప్రసాదం. అలానే ఈరోజు ఫస్ట్ టైం ఇన్ని అంటే సిటీ రోజు రోజుకి ఒత్తిడి, పని ఒత్తిడి, పొలిటీషియన్స్కి పని ఒత్తిడి, బిజినెస్ మ్యాన్ల పని ఒత్తిడి, ఆ సినిమా రంగంలో కళాకారులు, మీలాంటి కళాకారులు, ఆ కళామ తల్లి అద్భుతమైనది. ఎంతమంది పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మీ టెక్నీషియన్, ఫైట్ మాస్టర్స్, ఎంత పని అందరు ఇంత పని ఒత్తిడి, మీరు ఇంత ప్రగతి సాధించి ఈ ప్రకృతి మధ్యలో బతుకుతున్నారు చూసారా. ఆ జీవనం అనేది ఒక మహా అద్భుతం. అది నార్మల్గా ఎప్పుడు అర్థమైందంటే మనిషికి ఒక తత్వం, ఒక వేదం, ఒక అన్ని చదివింటారు. మీకు ఇంత చిన్న ఏజ్లో ఈ తత్వం బోధపడింది చూసారా, అది మీరు అదృష్టవంతులు. అదే మేమంటాం. యాక్చువల్గా మనకి 2 మదర్స్. ఎట్లా అంటే మనకి 9 నెలలు కడుపులో ఏ ఏ మన ఏ భయం లేకుండా తల్లి ద్వారా అన్ని గాలి, ఆహారం అన్ని ఎలాగా మనం 9 నెలలు మన మదర్ కడుపులో ఉండి బయటకు వస్తాము. బయటకు వచ్చిన వెంటనే రెండో మదర్ ప్రకృతి. చాలా బాగా చెప్పారు. ఆ మదర్లో నుంచి బయటకు వచ్చి ఈ మదర్లో జీవించి ఈ మదర్లో నుంచి కూడా డెలివరీ అయినట్టుగా ఆత్మలో కలిసిపోవటమే మానవ జన్మ పరమార్థం అనేది మాకు తెలిసిన సత్యం. అద్భుతం. అంతకంటే మీరు అది కనిపెట్టేశారు. అందుకని 2 మదర్గా రెండో, ఇప్పుడు మన మదర్కి మనకు తల్లి గడపలో ఉండేవాడు మాకు తెలియదు కదా. కరెక్ట్. ఇప్పుడు ఇది మదరు, ఈ గాలి పీల్చుకోటి, ఆహార నియమాలు, నీరు, గాలి, అంతా సూర్యరశ్మి అంతా కూడా ఒక పండు పండటానికో, ఒక దేహం పరిపూర్ణ చెందడానికో ఈ ప్రకృతి తల్లి ఎంతో ఉపయోగపడుతుంది కదా. అందుకని అప్పుడు వచ్చి ప్రకృతి తల్లిది ఆస్వాదించడానికి ఇక్కడికి ఇంత దూరంగా రావడానికి కారణం. అసలు మీ జీవనము ఇక్కడి నుంచి సాగి ఇంతింతై, ఒట్టిడింతై, దానింతై, కమాండ్ ఇంత విశ్వవ్యాప్తంగా ఆ అలా రోజు రోజుకి అద్భుతం. ఇంకా ఎదురుగా గౌతమ బుద్ధుడు, ఆయన బాటలు మీరు పోతున్నారు చూసారా, అది ఎవరు సాధించలేని ప్రగతి. అది సంతోషం. స్వామి, ఇంకా గురూజీ, మిమ్మల్ని గురూజీ అన్న తక్కువనే, ఒక స్వామి నాన్న లేకపోతే ఏదైనా అనొచ్చు మిమ్మల్ని. అంటే మీరు అంటే అన్ని తెలిసిన వాళ్ళు అనుకుమనుగా ఉంటారు చూసారా, అలా ఉండి అసలు మిమ్మల్ని నేను అన్నదమ్ముల కన్నా
ఫ్రెండ్స్గా మిమ్మల్ని నేను ఎక్కువ చూస్తున్నాను, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మిమ్మల్ని ఒక 20 years నుంచి మీ గ్రోత్ కానీ మీ నడవడిక ఎక్కడ ఎవరితోనైనా చక్కగా అందరితో మసులుతూ ఇండస్ట్రీలో మీకంటూ ఒక అసలు మైలురాయి నాకు తెలిసి ఇండియన్ ఇండస్ట్రీ కాదు, ఏషియాట్ ఒక బాలీవుడ్ హాలీవుడ్ అంటే యూనివర్సల్ దాకా వెళ్ళిపోయింది మీ ఖ్యాతి. ఎందుకంటే నేను ప్రపంచాన్ని అడుగుతుంటాను కదా, ఎందుకంటే టాలీవుడ్ అనేది ఈరోజు నెంబర్ 1. కేటు గోస్ టు గాడ్ అనేది మేము అంటాం. ఆ టాలీవుడ్ గురించి ప్రస్తావించినప్పుడు కంపల్సరీ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ గురించి మాట్లాడతారు. మీ ఫస్ట్ బాల్య జీవితం గురించి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ వచ్చి నేను ఇన్స్పిరేషన్ ఎవరికంటే యూత్కు, కమింగ్ జనరేషన్స్, ఇవి తరతరాలు చూసుకోవాలి. ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అంటే ఒక ఏది మంచి బాటలో పోతుంది. అందరు అనుకుంటారు ఇది అదృష్టం కలిసి వచ్చింది, అది కాదు. కష్టే ఫలే సుఖే, జీవితంలో కష్టపడ్డవాడే పైకి వస్తాడు. అది ఉదాహరణ మీరే. చెప్పండి గురూజీ, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ ప్రయాణం, అసలుకి బాల్యం ఎక్కడి నుంచి, అలా మీ చిరు ప్రాయాలు అంటే ఆ బాల్య దశలో అనుకున్నారా, ఏమనుకున్నారు? ఆ గొప్ప మీ తల్లిదండ్రులకి, అద్భుతం ఆ తల్లిదండ్రులకి ఇంత మంచి ఒక కళాకారులను ఇచ్చింది సినిమా ఇండస్ట్రీకి. ఫస్ట్ వాళ్ళకు నేను కృతజ్ఞత చెప్తున్నాను. చెప్పండి స్వామి. అది మాది ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం అని చిన్న గ్రామంలో, నందిగుంటపాలెం అని చిన్న గ్రామంలో నందిగుంటపాలెం కారంచేడు మండలం. ఎస్, ప్రకాశం జిల్లా. రామానాయుడు గారు మహానుభావుడు, మొగల్. అది యాక్చువల్గా మా ఊరు చరిత్ర ఏంటంటే, మా ఊరు నందిగుంటపాలెం దూరంగా ఉండేంట, మా ఊరికి దూరంగా. అప్పుడు అంతా నీళ్లు కరువు వచ్చే పని అయితే అక్కడ మా ఊర్లోనే బావిది అంటే చెరువులో బావి తీశారు. ఓకే, బావి అంటే ఎక్కడ కూడా నీళ్లు పక్కన పడిపోతుంటే అక్కడ బావి తీస్తూ ఉంటే బావి కింద ఒక రంధ్రానికి నంది అడ్డు పెట్టి ఉండదు. అది ఇప్పుడు తువ్వేసి ఎక్కువ వాటర్ అంటే ఒక మళ్ళీ వచ్చిందంటే ఫుల్ వస్తూ ఉంటుంది, ఫ్లో వచ్చేస్తుంది. అది ఎవరో ఒక అతను ఇలా అక్కడ తవ్వండి అని చెప్తే, ఒక ఋషి లాంటి అతను అక్కడ తోట మొదలు పెడితే ఆ వాటర్ తవ్వంగా నీళ్ళు పడలేదు. లాస్ట్ మనకు ట్రై చేద్దాం తోస్తే ఒక చోట నంద్యాల బూడ్చి ఉంది, ఆ వాటర్ దానికి అడ్డం పెట్టింది. అది తీస్తే వాటర్ ఫుల్గా బాగా నిండిపోయి ఆ నందిని తీసి ఇక్కడ మా చెరువు గట్ట పైన పెట్టి అక్కడ ఊరుగా తయారయ్యి అదే నందిగుంటపాలెం అనేది. అదే తార్కాణమా ఇంత పెద్ద మహా యోధులు రావడానికి? మేము చిన్నప్పుడు పొలం చేస్తే ఆ నంది దగ్గర ఆడుకుంటూ ఉండేవాళ్ళమే. ఆ నంది పిల్లలే ఒక 5-6 నందిలు మనకి సినిమా ఇండస్ట్రీ ఇచ్చిందండి, అవార్డ్స్, నంది అవార్డ్స్. చూసారా, జీవితం అనేది ఒక పరమార్థం. మేము ఆడుకుంటున్నప్పుడు ఆ నందికి అప్పుడు మేము వర్షాలు పడిపోతే ఆ నందికి టెంకాయలు కొట్టి 101 టెంకాయ కొట్టేసి 101 బింది వాటర్ పోసి దాని చుట్టూ ఆడుకుంటుండేవాళ్ళు. అట్లా అంటే ఒక మా డ్రీమే నందీశ్వరుడే సాక్షాత్తు మీకు ముందు కళామ తల్లికి తీసుకొచ్చడం, మీరు ఇక్కడ ఉండాలని చెప్పేసి. అలాగా అంటే మేము 5గురు సంతానం, లాస్ట్ సంతానంగా జన్మించాము. మా ఫాదర్ కొంచెం రెస్పాన్సిబిలిటీ లేదు ఫ్యామిలీలో, కొంచెం ఆయన కళాకారుడు, నాటకాలు వేసాను, రంగస్థల నటుడు, మంచి ఆర్టిస్ట్. అయితే ఆర్టిస్టులు అంటే ఆ రోజు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండేవాళ్ళు, కళ మీద వాళ్ళు లీనమైపోయారు వాళ్ళు. అప్పుడు ఫ్యామిలీ మీద కొంచెం రెస్పాన్సిబిలిటీ లేనందువలన కొంచెం మేము ఆర్థికమైన ఫ్యామిలీ, పెద్ద చాలా విలేజ్లో చాలా ఆర్థికమైన ఫ్యామిలీ. మా ఫాదర్ వలన కొంచెం మేము వెనకబడిపోయాం. ఇప్పుడు చిన్నప్పుడే స్కూల్కి వెళ్ళే ఉద్దేశం లేదు. చిన్నప్పుడు బెదరు మేకలు కాయడానికి, నేను గేదెలు కాయడానికి అట్లా చిన్నప్పుడు వెళ్ళేవాడిని. అంత పెద్ద స్కూల్కి వెళ్తుంటే మేము పొలం పనులా చేసేవాళ్ళం అనమాట. చేస్తుంటే కవలలుగా మా నాయనమ్మ పేరు ఈశ్వరమ్మ, మా తాత పేరు నాగయ్య, వాళ్ళు ఇద్దరే మమ్మల్ని ఎక్కువగా పెంచారనమాట. వాళ్ళు దైవత్వంలోనే పెరిగేవనే మాకు తెలుస్తుంది అనమాట. వాళ్ళు అప్పుడు మా నాయనమ్మ కొంచెం రెస్పాన్సిబిలిటీగా పెంచడం, ప్రతి వాళ్ళు ఎవరు వచ్చినా కాళ్ళకి నమస్కారం తీసుకోమంటాం, ఏదన్నా అట్లాంటి ఒక చిన్న ఫీలింగ్స్ మా నాయనమ్మ దగ్గర, ఉన్నత భావాలు. ఎస్, మావాడంటే నెలపడుపు వచ్చిందంటే మా నాయనమ్మ కళ్ళు మూసుకొని ఉండేది. మేము ఆడుకున్నప్పుడు చిన్నప్పుడు ఆ నెలపడుపు చూసి మా మొహం చూస్తేనే కళ్ళు తెరిచేది. అట్లా ఎంతో ఆవిడ మమ్మల్ని దైవత్వం పొద్దున్నే 4 గంటలు లేచి మమ్మల్ని లేపి గుడ్డి తీసుకొచ్చేప్పుడు కరెంట్ ఉండేది కదా, కళ్ళు లేపి మా మొక్కలు చూసిన తర్వాత బయటికి వెళ్ళి ముగ్గులు వేసుకొని పని చేసుకునేది. అట్లా మన లోపల ఒక దైవత్వాన్ని గమనించింది మా నాయనమ్మ. అట్లా ఎవరన్నా పెళ్ళిళ్ళు శుభకార్యం వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఎదురు రామంటాం. ఫస్ట్ నాట్లు వేస్తున్నప్పుడు మా చేత ఫస్ట్ నారు పోయడానికి కొంచెం గుప్పిడి గింజలు మా చేత వేయించేవాళ్ళు. కోడిగుడ్డు సంకేతం అన్నీ ఏదో సమస్య జరుగుతుందని అట్లాంటివి చేస్తున్నప్పుడు మన లోపల ఏదో మంచిగా చూస్తుందని, మంచి ఏదో మనల్ని చిన్నప్పటి నుంచి మా లోపల ఒక పేరాపణ వచ్చి చిన్న చిన్న చెడేసనాలకి చిన్నప్పుడే పోకుండా, ఊర్లు చిన్న పేకాట చెడి బీడీలు తాగట్టి ఇలాంటి పోకుండా ఉండాలని చిన్న ఏదో రెస్పాన్సిబిలిటీ మన ఆయన ద్వారా మాకు రావడం జరిగింది. అలా ఊర్లో పనులు చేసుకుంటూ ఉండే సమయంలో కొంచెం మేము
ఒక వచ్చిన తర్వాత మా అన్నగారు మేము ముగ్గురు ఎక్సైజ్ వచ్చి ప్రకారంగా వచ్చాం. ఆ తర్వాత పెళ్లి చేద్దాము, చిన్న వయసులో అప్పుడు 15 సంవత్సరాలు పెళ్లి చేద్దాం అనుకుంటారు కదా. చేద్దాం మాకు రామమ్మ లక్ష్మణ్ ఇద్దరు కవల పిల్లల సంబంధం వచ్చింది. వస్తే ఇది లేదు మేమైతే సాధించాలి అనేది ఒక పేరాపణ వచ్చేది. ఏమైనా మనకు తెలిసేది కాదు. కానీ ఒకటి మాత్రం ఉంది, ఏదో చేయాలని ఉండేది, అది ఏదనేది మనకు తెలిసేది కాదు. అప్పుడు మాకు ఒక బండరాయ, మా రచ్చబండ దగ్గర పెద్ద బండరాయి ఒకటి ఉండేది. అదే అక్కడ మా ఊరు పెద్దలంతా ఇది ఊరు లేపారా ఆ కాలం వాళ్ళు లేపారు అంటూ ఉండేవాడు. మనం ఎందుకు లేపకూడదు అని ఒక ఫస్ట్ థాట్ వచ్చింది. ఇదే ఈరోజు ఇక్కడ కూర్చోడానికి కారణం, మెయిన్ రీజన్ అదే. ఆ పావులూరు తిరణాలని మా ఊరు దగ్గర నుంచి పావులూరు అనేది దూరం ఉండేది. తిరణాలు ఆంజనేయ స్వామి తిరణాలు జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్ళి ఒక పావలాకి ఒక పావలాకి బిళ్ళ కొనుక్కున్నాం. అంటే గురువు లేరు అనమాట. ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహం చిన్న కట్టుకుంటారు కదా తాడుతోటి. అప్పుడు నైట్ పొగులు ప్రాక్టీస్ చేస్తే ఎగతాళి చేస్తారని నైట్ పండుకున్న తర్వాత గుడ్డి తీసుకుని వెళ్ళి ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి బిళ్ళని తలుచుకుంటే, ఆయన తలుచుకుంటే శక్తి వస్తుంది అంటారు కదా. మనకి గురువు లేడు, నమ్మకం అంటే అట్లా 1 year ప్రాక్టీస్ చేసాం. జయ వీరాంజనే అనుకుంటూ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు పుస్తకాలు అసలు కదలలేదు. కొంచెంగా ఇద్దరం లేపితే రచ్చబండ దగ్గర అందరూ ఒక పండగ సందర్భం కూర్చుంటే ఇది మేము లేపుతాం, పందెంలాగా కాదు, అయ్యి అదలారు మీరేం లేపుతారు అనేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ ముందు లేపటం లేపేసి ఆ బండ మహా అద్భుతం. అది అంటే ఇది ఎంత అప్పుడు దాకా ఈ ఒక జీరో లాగా ఉండే మమ్మల్ని ఆ ఊర్లో కొంచెం ఒక ప్రత్యేకతగా, ఓహో మీరు ఏం తిన్నారు, అసలు ఎలా సాధ్యమైంది అనేది ఒక థాట్ వచ్చింది. అప్పుడు మా లోపల ఒక క్రియేట్ వచ్చింది. అంటే మనం నిజంగా మన స్ఫూర్తి తలుచుకొని ఏదైనా ఒకటి చేస్తే ఏమైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని మా లోపల బండరాయ గురువుగా మమ్మల్ని గుర్తించింది. ఇంకోటి ఏంటంటే ప్రకృతిలో ఉన్న ఇన్నోసెంట్ శరణాగతి భావంతో కానీ ఏదైనా పని మొదలు పెడితే ప్రకృతి తల్లే ముందుకు తీసుకెళ్తానికి ఆటోమేటిక్గా పేరాపణ చేస్తుండదని అర్థమవుతుంది. మా జీవితానికి అదే, లేకపోతే అసలు మా జీవితం స్టార్టింగ్ అంత లో, బండరాయి వజ్రప్రాయాలాగా ఆ రాయి మనం ఏమైనా చేయొచ్చు అని నమ్మకాన్ని క్రియేట్ చేసి వజ్రాలను 2 వజ్రాలను అప్పుడు నా చదువుకొని మిలిటరీకి వెళ్దామా, ఏదైనా పని వెళ్దామా, బయట ప్రపంచానికి వెళ్ళాలి. ఒక గూటిలో పక్షికి రెక్కలు వస్తే గూటి లోపల ఎలా బయటికి వెళ్ళాలనిపిస్తుంది. అంటే ఈ ఊర్లో ఉండకూడదు, బయట ప్రపంచానికి వెళ్ళాలని ఒక చిన్న పరాపడం వస్తుంది. అది ఎలా వెళ్ళాలని తెలియట్లా. ఇలా మిలిటరీకి వెళ్దామా, ఏదైనా చదువుకొని ఏమన్నా కానిస్టేబుల్ అవుదామా, ఎలా ఈనాడు ప్రయత్నిస్తున్నా. కానీ నేను ఒకటి విన్నాను గురూజీ మీ దగ్గర, నాన్నగారికి కొద్ది పరిచయంతో, అంటే నాన్నగారికి ఉన్న నాటకాలు అది కూడా మీకు ఆ కళాకారులను తయారు చేయడానికి ఒక అంటే డాడీ వచ్చి నాన్నగారు వచ్చి మంచి కళాకారుడు అయితే ఆయనకు అవకాశాలు కరెక్ట్ వస్తే సినిమా ఇండస్ట్రీలో ఆయన చాలా పెద్ద నాటకాలు. ఆ నాటకాలు ఎందుకంటే నాటకాలు వేసినప్పుడు ఎవరు పేరు కాదు. ఇప్పుడు మహానుభావుడు స్వర్గీయ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఇటువంటి కళాకారులను ఆ కళామ తల్లి అయితే నీకు అవకాశాలు మీ బిడ్డలకు ఇస్తానే ఆ విధంగా వచ్చిందనే ఆ దేవుని సంకల్పం అనుకుంటున్నాను. ఫాదర్ రెస్పాన్సిబుల్ లేదన్నావు కానీ ఇన్ని బండ పందాలు ఇలా వెళ్తున్న సమయంలో ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు మా ఊరు సంతరా ఊరు, ఆయన పక్క ఊరు రాజుగారు గొప్ప స్టంట్ మాస్టర్ గారు, మనకి మన తెలుగు ఇండస్ట్రీకి నెంబర్ 1 నో డౌట్. ఆయన మా కోడి పందాలకి సరదాగా మా ఊరు వస్తుంటే ఇప్పుడు రాజు మాస్టర్ గారి ఫ్రెండ్ మా నాన్న ఫ్రెండ్ చూడండి, ఆయన ద్వారా మా వాళ్ళు కానీ కరసాద నేర్చుకొని బండలు అది భగవంతుని సంకల్పం. బట్ మాకేంటంటే సినిమాకి రావడానికి కారణం మా నాన్నగారు, ఆయన తాటే మహానుభావుడు. అంటే ఎప్పుడైనా నాన్నగారికి మనం వందనాలు. ఆయన ఇప్పుడు అయితే రాజుగారితో స్టంట్ మాస్టర్ రాజుగారు ఆయన కూడా చాలా మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో. వజ్రాలు 2 వజ్రాలు తయారు చేశాడు. అయితే ఫస్ట్ కలిసినప్పుడు మీకు ఏ విధంగా అనిపించాడు? రాజుగారిని చూడంగానే ఆయన మంచి పెద్ద ఆజానుభావుడు, మంచి విగ్రహం కదా. ఫస్ట్ ఆయన ఏటపాలెం వచ్చినప్పుడు మా కరసాదన తెలుసు అని పిలిపించారు. ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు సినిమా ఇండస్ట్రీ మనం బాయిల కప్పలాగా ఊర్లో ఉండేవాళ్ళు. ఒక రాజు మా సినిమా అంటే మాకేం అర్థం కాక కనిపించే కరసాదన చేసి 2 మొహాల బాలు కూడా కనిపించేసి కొట్టుకున్నారు. అంటే ఆయన దృష్టిలో పడాలనే దృష్టిలో కాదు, కన్ఫ్యూజ్. అంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు కూడా మనం ఒక పెద్ద ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనకు అదంతా సినిమా అనేది ఒక ఇది మేము ఊహించింది. అది కానీ పంచి అప్పుడంతా విగ్రహం బాగుండేది. ఆయన ముందంతా మాకు బాగా కరసాదన బాగా నైపుణ్యంగా చేసేవాళ్ళు. బట్ ఆయన చూసి ఆ వాతావరణం చూసినమ్మనే ఒక చిన్న కన్ఫ్యూజ్ అయ్యాం.
వెళ్ళిన తర్వాత ఒక 6 మంత్ గురువు గారు అంటే ఆయన గురించి అప్పటికి తెలుసా మీకు, ఈయన పెద్ద స్టంట్ మాస్టరు, సినిమా అనేది మీకు ఐడియా ఉందా? అంటే అంటే అప్పటికి సినిమాలు చూసు రాజు మాస్టర్ సినిమాలు చూసేటోళ్ళు. చూసేవాళ్ళు చిరంజీవి అన్న అభిమానం ఫస్ట్. మెగాస్టార్ గారు, మెగాస్టార్. నైస్ నైస్ నైస్. సినిమా వచ్చిందంటే కీలో నుంచి ఆయన మెగాస్టార్ గారితో కూడా ఫైటింగ్ ఉండేది రాజు గారికి. ఆయన వాళ్ళు ఇచ్చే అన్నయ్యతో అది ఒక అన్నయ్యతో ఎక్కువ, అన్నయ్య కూడా ట్రైనింగ్ అంతా కూడా అన్నయ్యతో బాగా వాళ్ళు బర్నింగ్ భలే ఉండేది. 6 మంత్ రాజు మాస్టర్ దగ్గర అలా తిరిగి కాలువ పట్టుకొని ఎక్కడ మరి మీరు రావడం రాజు గారి దగ్గర హైదరాబాద్ చెన్నైకి వెళ్ళిపోయారు. చెన్నైకి ఆయన అప్పుడప్పుడు చీరాలు ఫామ్ హౌస్ కట్టుకుని ఆయనకు వచ్చేవాడు. అక్కడ కలుసుకుంటే కొన్ని రోజులకి ఆయన చెన్నై తీసుకెళ్ళాడు. ఫస్ట్ మీరు రైల్వే స్టేషన్ లో ప్యాంట్ ఒకటి కొనుక్కొని అదొక పెద్ద స్టోరీ అసలుకి. నేను కొన్ని రీసెంట్ గా మీరు చూస్తే పాయింట్ అనేది మీకు ఊర్లో వేసుకోవాలంటే మీకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేదంటే ఎందుకనంటే అంటే సినిమా ప్యాంట్ వేసుకున్నాడు చదువుకున్న వాళ్ళే ప్యాంట్ వేసుకుంటారు. మన దానికి రైట్స్ మనకు లేదు, దాని అర్హతలం కాదనే ఫీల్ ఉంటుంది మాకు. లేదా కంఫర్ట్ లెవెల్ ఇదే మంచిగా ఉంటుంది, షార్ట్లు అనే అట్లా పొలం చేసేవాడు అంత ఈజీగా ఉండేది. ఇప్పుడు రాజు మాస్టర్ అన్నాడు అరే ప్యాంట్ వేసుకోవాలంటే అప్పుడు రైల్వే స్టేషన్ ఒక ప్యాంట్ కొనుక్కొని ఫస్ట్ టైం సర్కార్ ఎక్స్ప్రెస్ 30 రూపాయలు పెట్టి మీరు పాయింట్ కొనుక్కున్నారు. సర్కార్ ఎక్స్ప్రెస్, ఆ ఎక్స్ప్రెస్ కూడా కొన్ని మహామహాభావులు అయ్యారు. అంటే చెన్నై పోవాలంటే సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సిందే. అప్పుడు కాలంలో 30 years 40 years బ్యాక్ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కారు. అప్పుడు రైలు ఎక్కడం మీకు కొత్త అనుభూతి. ఆ విధంగా అసలు రైలు ఎక్కగానే ఏమనిపించింది అసలు మీరు? ఆ గుండెల్లో అంటే రైలు పరిగెడుతుంటది, గుండెల్లో ఏమన్నా అరే చెన్నై పోతున్నాం మేము ఏం చేయగలుగుతాం అని ఒక ఏమన్నా ఆ పరుగు మీకు స్టార్ట్ అయిందా? బాగా ఏంటి అసలు ఏం అర్థం కాలే అసలు ప్రపంచం అసలు ఏంటిది, ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అని చాలా కన్ఫ్యూజ్ ఉండేది అసలు ఏంటిది మనకేం అర్థం కాక పరిస్థితి. అలాగే చెన్నై వెళ్ళి రాజు మాస్టర్ ఇంట్లో ఆయన దగ్గర అసిస్టెంట్ ఫస్ట్ చెన్నై ఎక్కారు, రైలు ఎక్కారు, దిగారు, స్టేషన్ కనబడ్డది. ఏమనిపించింది అసలు? ఫస్ట్ టైం కదా మాకు అప్పుడు మాకు చీరాలు రావటమే పెద్ద ఊరు, మాకు పెద్ద ఒక సంచలనం. అంటే ఊరు కూడా మేము అంతటా రావటం కాదు, మా అమ్మడు ఒక అసిస్టెంట్ ఇచ్చి పంపించేవాళ్ళు మా ఊళ్ళు పనిచేసేవాళ్ళు అమ్మగారు. ఎందుకంటే తెలియదు కదా అసలు ఏం తెలియదు. అట్లా చెన్నై రైల్వే స్టేషన్ తిరిగితే ఒక ప్రపంచం తిరణాల జనం అందరూ వెళ్తున్నారు. రాజు మాస్టర్ వేరే కంపార్ట్మెంట్ దిగి వచ్చాడు. చూసి అసలు ఏంటిది మాకు అర్థం కాల, చిన్న అలా వైబేంద్రునికి అయిపోయి. అంటే ఒక అవతార సినిమాలో హీరో ఇల్లు ఎలా చూస్తాడు అట్లా ఉండేది మాకు. అంటే మనుషులు, ప్రపంచం, ఆటోలు అవి ఇవి అసలు ఏంటిది మనం ఎందుకు వచ్చాము ఏం చేద్దాం అని కన్ఫ్యూజన్. ఎందుకంటే రైల్వే స్టేషన్ చెన్నై రైల్వే స్టేషన్ బీభత్సంగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది కదా, సెంట్రల్ అదిరిపోయింది. నాగరాజపురం అని రాజు మాస్టర్ ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఆయన దగ్గర కొంచెం అసిస్టెంట్గా ఒక 3 years అలా. ఏం మెళకువలు నేర్చుకున్నారు మాస్టర్? అంటే మీరు కరాటలో కర్రసాము ఫస్ట్ మీరు స్టార్ట్ అయ్యింది. మీరు కరాటలో బ్లాక్ బెల్ట్ అట్లా కరాటీ నేర్చుకున్నాము, కుంఫు నేర్చుకున్నారు. వైఎంసీఎన్ నందనవనం అని చెప్పి చెన్నైలో చాలా ఫేమస్ అది పెద్ద గ్రౌండ్స్ ఉంటుంది. అక్కడ వెళ్ళి కరాటీ, కుంఫు, శేఖర్ మాస్టర్ కుంఫు ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఆలీ మాస్టర్ దగ్గర జిమ్నాటిక్స్ నేర్చుకున్నాం. వెరీ గుడ్. 3 years ఎగటాలు నేర్చుకొని అప్పుడు చెన్నైలో 89 మాకు ఫైటర్ కార్డు మాకు అవకాశం, టెస్ట్ లో పాల్గొన్నారు. రాజు మాస్టర్ పాల్గొని అవకాశం వచ్చింది. 89, 85 వెళ్ళే ఒక 3 years 4 years రాజు మాస్టర్ సేవ చేసుకుంటూ. అది అప్పుడు సినిమా ఇండస్ట్రీ స్వర్ణయుగం, అక్కడ మొత్తం ఇండస్ట్రీ అక్కడే ఉండేది. అట్లా 89లో ఫైటర్ కార్ తీసుకొని కొంచెంగా అలా వెళ్తూ ఫైట్లు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మళ్ళీ చూడు మాకేంటంటే ఊర్లో అందరూ చేసే పని మేము చేయకూడదని ఒక 4 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు ఫైట్ చేసాము. ఫైట్ మనం ఎందుకు చేయాలి, మనం ఏదో యాక్ట్ చేద్దామని ఒక థాట్. ఇంకొకటి మీరు సినిమా హీరోగా చేస్తే ఎలా ఉంటది, ఫైట్స్ ఎందుకు చేయాలి, ఇక్కడ మాకు అన్ని పర్సనాలిటీ ఉంది, ఒక వర్క్ చేస్తుంది, వాటినారు తక్కువే ఉంది అన్ని ఉన్నారు. ఆలోచన వచ్చింది, సినిమా ఏమన్నా మొదలు పెట్టారా? అప్పుడు మాకు ఒక నల్లసింహం అని ఒక కుర్రోడు మా ఫ్రెండ్స్ ఎస్టీడీ బూత్లో పనిచేసేవాడు. అతని చేత కలియుగ రామలక్ష్మణ్ కథ మేమే ఫస్ట్ టైం. కలియుగ రామలక్ష్మణ్ టైటిల్ వెరీ నైస్. దాని మీద ఒక కథగా మేము రెడీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి ఇలా యాక్ట్ చేస్తాం. అయ్యేం తిరుగుతుంది, ఇద్దరు కలిసి ఒకటే అమ్మాయిని ప్రేమించడం. స్టోరీస్ ఎన్నో పెట్టు. అలాంటి ఒక అద్భుతమైన స్టోరీని క్రియేట్ చేసుకొస్తే అప్పుడు మన కేటీ కుంజమోహన్ గారి దగ్గరికి, తర్వాత అరుణాచలం అతను వాళ్ళ దగ్గరికి చాలా మందికి ప్రముఖుల దగ్గరికి వెళ్ళాము. మనం మీ మొక్కలు అన్నట్టు అనుకున్నాను అనమాట.
అన్వేషణ సక్సెస్ అవ్వలేదు అది. కానీ మా అన్వేషణ వెళ్తున్నప్పుడు అప్పుడు మేము ఫస్ట్ టైం మేము ఇలాంటి ఆత్మపైలోకి వెళ్ళటానికి కోసం వేదాద్రి అని మనకి వేదాద్రి గురుగారు అని ఉన్న ఆయన శిష్యుడు రవిశంకర్ గారి దగ్గరికి ఇట్లా శిష్యుడు ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే అసలు ఏమీ అర్థం కాలేదు సార్, జీవితం కన్ఫ్యూజ్లో ఉన్నాం. ఇట్లా యాక్టింగ్ అని వచ్చాము, అది అధిక సెక్స్ అవ్వాలి ఫైల్డ్ అంటే మీరు గురువు ఒకటి ఐడియా ఇచ్చాడు, మీరు యథాస్థితిగా వీలేసి మీ పనులు చేసుకోండి అని చెప్పాడు. మళ్ళీ ఫైటర్గా చేసుకోండి, ఇలాంటి యాక్ట్ చేయకండి, నేను ఎప్పుడు చెబుతాను సమయం మీకు వచ్చుద్ది అని ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ డౌన్ అయ్యి ఫైటర్గా చేస్తున్న సమయంలో అప్పుడు ఫైట్ మాస్టర్గా 2000లో మీకు సురేష్ గారు ఫస్ట్ మీ హీరో మాకు ఫస్ట్ ఫ్రెండ్ ఆయన ఫైట్ మాస్టర్ అవ్వదామని థాట్ వచ్చింది. అప్పుడు ఎవరు ఎలా వెళ్దామనే థాట్స్ వచ్చేటప్పుడు హీరో సురేష్ గారిని మేము మంచి హీరో సార్ సురేష్ గారు, మంచి ఫ్రెండ్, అది హీరోగా ఆయన చేసినప్పుడు ఫైటర్గా మేము చేసేవాళ్ళు. తమ్ముళ్ళు ఫైట్ మాస్టర్ రెండు అని చెప్పి ఇప్పుడు 2000లో ఆయన శివుడు అనే సినిమాకి ఫైట్ శివుడు చూడండి చూడండి మీదంతా ఎట్లా తిరుగుతుంది చూసారా. ఫస్ట్ నందితో తిరిగారు, ఆ నంది శివుడు అంటే అరే ఇది కాదు, నంది శివుని దగ్గరికి పంపించింది చూసారా. అంటే అంటే శివునాజ్ఞ లేనిది చీమైన కుట్టదని. అంటే మీరు ఏదైతే మీ గురువు గారు మళ్ళీ చెప్పారు ఏది ఎక్కడ స్టార్ట్ చేశారో మరి అక్కడికే వెళ్ళండి. ఎస్, మా షూటింగ్ ఫస్ట్ షూటింగ్ మేము కుడిపల్లిలో ఇది హనుమాన్ టెంపుల్ షూటింగ్. చూడండి మళ్ళీ హనుమంతుడు మళ్ళీ మమ్మల్ని రౌండ్ అప్ చేస్తానే దైవ అనుగ్రహం అనేది ఎలా లేదంటే మనకి ఎక్కడ ఉంది ఇంత విశేషం సీన్ మహాద్భుతం. అక్కడ ఫస్ట్ శివుడు సినిమాకి హనుమాన్ టెంపుల్ ఫస్ట్ షూటింగ్ ఫస్ట్ షాట్ స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్పడానికి మేము 1 month ప్రాక్టీస్ చేసుకుంటున్న సమయంలో అప్పుడు చిన్న డిస్టర్బ్, అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా వచ్చింది? ఫస్ట్ సినిమాకు నేను ఫైట్ మాస్టర్ మేము చేస్తున్నాం అనే ఎలా ఉండేది ఆ భావన? అంటే మీకు ఒక ఆ రోజు నైట్ ఫీలింగ్ అంటే అసలు ఏంటో అసలు మనకి ఏం చేస్తున్నాము, ఇది కరెక్టా కాదా అని కన్ఫ్యూజే ఉండేది. ఇంకా కన్ఫ్యూజే అసలు ఏదో నేను అప్పుడు అంటే సడన్గా ఫైట్ మాస్టర్ ఏం కాదు, అంత ఎక్స్పెన్స్ లేకుండా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుండేది. కానీ షార్ట్ కెమెరా యాక్షన్ కూడా నేర్చుకున్నాము. రైట్ లెఫ్ట్ తెలీదు, అసలు షార్ట్లు ఎలా కట్ ఎడిటింగ్ తెలీదు, అన్న అవ్వమున్నారు అయ్యాం కదా అంతే. అంత భగవంతుని మీద ఏది కూడా శరణగది దూకటం, వాటర్ దూకటమే అంతే, ఏం లేదు, దూకుడే. మేము మిమ్మల్ని చాలా మంది చూస్తున్నాం, మీరు ఇంకా దూకలేదని. కానీ అది వస్తుంది స్వామి, తలంపు చేశాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాది ఎంత బాటం నుంచి ఎలా వచ్చింది, ఇప్పుడు మీరు కూడా ఒక మీ లైఫ్ స్టైల్ కూడా సాధారణ నుంచి మొదలయ్యి ఇంత ఇక మీకు చెప్తాను రోజు అంటే మా జీవితం గొప్ప అంటే నేను ఏంటంటే మాదే గొప్ప అని కాదు, మా ఎదురుగుండా సత్య జీవితం కూడా ఎట్లాంటి జీవితాన్ని మొదలయ్యేగా వచ్చింది. చాలా కష్టం, కష్టే ఫలే సుఖే. అంటే మిమ్మల్ని ఎందుకు అంటే ఆల్రెడీ యూ పీపుల్ హస్ ప్రూవ్డ్, అంటే ఇండస్ట్రీలో మీరు ప్రూవ్ చేసేసుకున్నారు. కానీ చేసుకున్నా ఆగట్లేదు, నిత్య స్టూడెంట్ అంటారు, ఎప్పుడు మీరు స్టూడెంటే. ఎప్పుడు అట్లనే ఇండస్ట్రీకి కొత్త రకం, ప్రతి సినిమాలో ఒక వైవిధ్యం, కొత్త రకం, అది గొప్పతనం. అది మళ్ళీ అంత ఉన్నా మీరు ఆ సామాన్యుల్లో కలిసిపోయి ఇంత సెలబ్రిటీ హోదా ఉన్నా ఏదన్నా ఇవి కాదు మాది, ఏదో ఉందని ఇంకా మీరు దానికోసం అన్వేషిస్తారు చూసారా, అది అక్కడ గొప్ప విషయం. అందుకని మిమ్మల్ని ప్రకృతి బిడ్డ అంటే ఏదంటే ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకుని అక్కర్లేదో, ఏది చూస్తే ఇక చూడక్కర్లేదో, అదే ఆత్మస్థితి. అంటే శివునాజ్ఞ నుంచి ఏమైనా కుట్టదని ఇందాక అన్నాను కదా, అది ఎప్పుడు తలంపిస్తే అది అయిపోతూనే ఉంటుంది. అది ఇప్పుడు అట్లా ఇలా వెళ్తున్న సమయంలో కొంచెం ఫేవర్ డబ్బులు వచ్చిన తర్వాత దీనిలోకి వెళ్ళాలని కరెక్ట్గా అది అంటే నేను అంటున్నాను ఏంటంటే, ఇది ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు దేవుళ్ళు అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఇదంతా ఏదో మేము చేస్తున్నాము, నేను చేసాము, నేనేదో గేదెలు కాచాను, నేనేదో వచ్చాను అనే ఇది ఇట్లా అనేది చెప్పుకునే దానికంటే కూడా అది దైవ కార్యక్రమంగా జరుగుతుందనే చెప్పుకోవాలి. మొత్తం ఆయన డైరెక్షన్స్లో అంతే, ఒకటి ఏ సమయంలో ఎవరు ఎదురు రావాలి, ఏ సమయంలో ఎక్కడ కూర్చోవాలి, ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళాలి, ఆ థాట్స్ మన లోపల రావటం, వాటి కొన్ని ఫెయిల్ చేయటం, కొన్ని సక్సెస్ చేయటం, కొన్ని ఏవో ఇది కరెక్ట్ అంటాం, అది తప్పు అంటాం, ఇది ఏది కూడా మన చేతుల్లో లేదు. ఇదంతా కూడా దైవేచ్ఛ. బాలయ్య బాబు అంటారు ఇదంతా దైవేచ్ఛ. బాలయ్య గారు కరెక్ట్, బాబు బాలయ్య బాబు అనేది అసలుకి ఆయన ఒక సంకల్పం అండి, ఆయన నిజంగా ఒక మిరాకిల్ ఆయన. అంటే నిజంగా మేము నిజంగా గర్వపడాల్సిన, సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, గొప్ప మహానుభావులు రజనీకాంత్ గారు, అన్నయ్య చిరంజీవి అన్నయ్య. అంటే మీరు ఇదే అడగబోతున్నాను స్వామి, ఇక్కడ సురేష్ తో చేశారు మీరు, సురేష్ గారితో అద్భుతం, మంచి హీరోతో చేశారు, శివుడు టైటిల్,
హనుమాన్ వచ్చాడు, అన్నీ బాగున్నాయి. తర్వాత మీకు అనిపించిందా ఇంకా కొద్దిగా మేము ఒక మెగాస్టార్తోని, ఒక సూపర్ స్టార్తోని, ఒక బాక్స్ ఆఫీస్ బొనాంజాతో, ఒక యువ సామ్రాట్తో, ఒక విక్టరీతో, ఇంతమంది స్టార్లు అప్పుడు అసలుకి మీకు ఇండస్ట్రీ అనేది కడగల్లాడిపోతుంది. ఇది ఇండస్ట్రీ కాదు సార్, అప్పుడు ఇండస్ట్రీ 90s అనేది ఒక 80s మంచి ఒరవడిగా ఉండేది. ఒరవడి ఒక ట్రెండ్. అందులో ఇక అన్నయ్య మెగాస్టార్ సినిమాలు ఒక సునామీలు. ఎప్పుడు వచ్చింది అవకాశం మీకు? ఫస్ట్ ఎప్పుడు కలిశారు? ఫస్ట్ పెద్ద స్టార్లని. స్టాలిన్ సినిమాకి చిన్న ఒక అవకాశం వచ్చింది. స్టాలిన్ మురుగదాసు ఒక అవకాశం ఇచ్చారు. ఇస్తే మేము ఆనందపడితే లొకేషన్కి అన్నయ్యతో పని చేద్దామని హ్యాపీగా ఫైట్ మాస్టర్ అప్పుడు చిన్న కొత్త స్టార్ట్ అయ్యాం. లొకేషన్కి వెళ్ళి అన్నయ్యతో చేద్దామని లొకేషన్కి వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది అన్నయ్య లేరు. అన్నయ్య లేని ఊరికి చిన్న ఊరికి ఇచ్చారు. ఆ కాంబినేషన్ లేదు. కాంబినేషన్ లేదు, చాలా కొంచెం ఫీల్ అయ్యి కొంచెం అంటే ఏదో ఒక అన్నయ్యతో కలిసి చేస్తుంటే ఒక ఆనందం ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి కూడా అన్నయ్య అభిమానంగా మేము అన్నయ్య సినిమాలు చూస్తుండేవాడివి. ఫస్ట్ చిరంజీవి అన్నయ్య సినిమాలన్నీ కూడా మా రాజమాస్ గారు చేసేవాడు. ఫస్ట్ మేము జేబుదంగా షూటింగ్కి వెళ్ళాం. ఫస్ట్ అన్నయ్యది అట్లా వెళ్ళి అట్లా అవకాశం ఒకటి వస్తున్న సమయంలో ఫస్ట్ ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మానాల తమిళ, ఈ కంటిన్యూషన్ 3 హిట్ అయినాయి. పూరి గారితో మీకు మాకు అంటే అద్భుతమైన ఫైట్ మాస్టర్ గా కొంచెం మాకు బ్రాండెడ్ అలా ముద్రేసి బయటికి పంపించింది. ఈ సందర్భం చెప్పాలి, మాకు పూరి జగన్నాథ్ గారు అద్భుతమైన మాకు డైరెక్టర్. ఆయన మమ్మల్ని బాగా ఫ్రీడమ్ ఇండస్ట్రీనే మార్చేసి స్టైల్ మార్చి అప్పుడు ఆ తర్వాత కొంచెం గ్రోత్కి వచ్చేసాం. అన్నయ్యతో పరిచయం అన్నారు. అన్నయ్యతో అప్పుడు ఆ శాలరీ మిస్ అయిపోయింది. అక్కడ నుంచి అన్నయ్య పొలిటికల్ పోయి ఒక 8 years గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఎంట్రీకి ఆ 8 years 8 సంవత్సరాల్లో మాది గ్రోత్ అయింది. మేము గ్రోత్ ఫైట్ మాస్టర్ది. పవన్ గారితో ఫస్ట్ ఎప్పుడు వచ్చింది మీకు? అన్నయ్య తోటేమో ఫస్ట్ 150 ఖైదీ నెంబర్ 150. మరి కంబ్యాక్, అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు కదా సార్. చిట్టు సూపర్ హిట్ అయింది. అన్నయ్యతో అట్ట మాకు పరిచయం. మా తర్వాత పవన్ గారితో గబ్బర్ సింగ్. పవన్ మేము అందరితో చేసిన తర్వాత కొంచెం పవన్ బాబుతో చేయాలని మాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ అవకాశం రాలేదు. అప్పుడు మనకు హరీష్ శంకర్ బాగా మాకు రిలేషన్షిప్ ఉంది. ఆయన ద్వారా మాకు గబ్బర్ సింగ్ సినిమాకి సూపర్ హిట్. బాబు కూడా ఫస్ట్ అన్నారు కొంచెం నన్ను కొత్త కదా నాకు తెలిసిన మాస్టర్స్ కొని పెట్టుకుంటున్నది అన్నారు. హరీష్ శంకర్ పొద్దుబాలతో ఒక సీక్వెన్స్ ఇచ్చి చూడండి మీరు నచ్చపోతే మార్చేద్దామని చెప్పి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బాబుతోటి పరిచయం అయిపోయి ఎప్పుడైతే మేము బాబుకి నమస్కారం పెడతాం, బాబుతోటి మాకు ఆయన కూడా ఈ ఆత్మ పైనలో ఉండే మనిషి కదా, చాలా గొప్ప మంచి. గబ్బర్ సింగ్ లో ఒక ఫైట్ చేసినప్పుడు మా బాడీ లాంగ్ నచ్చింది, మా ఏవులంతా ఆయనకి నచ్చింది. ఫుల్ సినిమా చేసా, సినిమా సూపర్ హిట్. అట్లా ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్. తర్వాత బాలయ్య గారితో సింహ, బోయపేట గారి కాంబినేషన్స్. బోయపేట గారు మేము ఫస్ట్ భద్ర అయిన చేసుకొచ్చాం, కాంబినేషన్లు చేసాం అనమాట. రజనీకాంత్ గారిది దర్బార్. అప్పుడు అది అసలైన కాడికి వస్తున్నాయి. సూపర్ స్టార్ని మీరు చాలా ఎక్స్పెక్ట్ చేసి పోయారట. పోతే మీరు ఆయన చాలా సింపుల్ సిట్ చూసి ఏం చేస్తారు ఏంటి అన్న ఫీలింగ్ వచ్చిందా మీకు? ఇంత పెద్ద ఫైట్లు మేము ఫోకస్ చేసాం, ఏదేదో ఊహించుకొని చేశారు. ఆ ఊహించుకోవడంలో మళ్ళీ ఏమన్నా మీ మిషన్ ఏమన్నా తగ్గిందా? ఇంకా మీ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయింది అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే గొప్ప గొప్ప మహానుభావులు మనం చూసినప్పుడు సాధారణంగానే ఉంటారు. వాళ్ళు విషయంలో దిగినప్పుడు ఆ హారా వాళ్ళని అది డబుల్ కొన్ని వింతగా. మేము బాంబేలో షూటింగ్ జరుగుతుంది, దర్బార్ షూటింగ్ వెళ్ళినప్పుడు సార్ గురించి మేము ఊహించుకున్నాం. సార్ సూపర్ స్టార్, ఆయనకు ఎలా చేయాలి బాగా కంపోజ్ రెడీ చేసి పెట్టుకున్నాం. సడన్గా క్యారవాన్కి మా ఇద్దరిని పిలిచాడు కలుద్దామని. మేము అంతకుముందు మేము ఉళైపాడని సినిమాలో చిన్న ఫైటర్తో ఆయన చేసి సోలో చేశారు. ఆ తర్వాత 15 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆయన కలిసినప్పుడు క్యారవాన్కి వెళ్ళిపోయినామంటే అంత ఇగ్గు తీసేసి చాలా సాధారణంగా సింపుల్గా కూర్చున్నాడు. చూసినామంటే మేము కంపోజ్ చేసింది ఇదేమో అంత హెవీగా ఉంది. మా సార్ని చూస్తే ఆ కంపోజ్ చేసింది ఈయనతో చేయాలా అనేది ఒక చిన్న సందేహం కూడా పడి ఇద్దరం అంటే అనలేదు కానీ ఇద్దరం ఒకళ్ళు చూసుకొని అసలు ఏంటి మన కంపోజ్ మ్యాచ్ అవుతారా లేదని టెన్షన్ పడతా ఉన్నాం. సరే ఓకే రామలక్ష్మణ్ వస్తాను పదన అన్నాడు. పరిచయం అయింది అంత కరెక్ట్గా డ్రెస్ వేసుకొని కళ్ళజోడి పెట్టుకొని ఆ క్యాప్ వేసుకొని దిగితే అసలు చూస్తే అసలు ఇదేంటి మేము చేసిన చిన్నది అయిపోయింది ఫైట్. అంటే తెలియని ఆయన కూడా దైవానుగ్రహం, హిమాలయాలు ఆయన ఆ తత్వము సూపర్ స్టార్కి ఎప్పుడో వచ్చేసింది. అది నాకు అదే మిమ్మల్ని చూడగానే మళ్ళీ ఏందోనంటే దానికి కారణం ఏంటంటే నెగిటివ్ వైబ్రేషన్స్
ఎంత తక్కువ ఉంటుందో దైవశక్తి అంత ఆరా పెరుగుతూ ఉంటుంది. బాగా చెప్పారు, ఇది అద్భుతం ఇది. కొంతమంది మనుషులు, కొంతమంది హీరోల దగ్గర ఆయన ఇప్పుడు కూడా నేచర్స్ కానీ మనుషులు మాట్లాడేదాన్ని కానీ నేను నాదేనే భావం ఇప్పుడు ఉండదు రజనీకాంత్ దగ్గర. మహానుభావుడు. అప్పుడే ఉందంటే ప్రకృతి తల్లి ఆయన బాగా దగ్గర తీసుకుంటూ ఉంటుంది. తెలియకుండానే మనకు ఆయన చూసినామంటే ఆ నవ్వులో ఆ ఫేస్లో కూడా ఒక ఆరా ఆయన దేహాన్ని దాటి ఇంకోటి చూస్తూ ఉంటాం మనం. దేహ స్థితి దాటిన తర్వాత ఇంకో రాకపోతుంది. అందుకే ఇంత వయసులో కూడా అంత పెద్ద కలెక్షన్స్, అంత పెద్ద స్కోర్ చేస్తున్న సినిమా అంటే జైలర్ లో ఈ మధ్యన అంటే ఆ ఆరా మళ్ళీ ఇక్కడ కనబడదు నాకు. అలాగా ఈ సింపుల్ సిటీ తెర మీద ఒకటి ఆయన అంటే ఆయన తత్వం కూడా ఆ శివుని తత్వమే, ఇది మీది. ఈ సామాన్యంగా బతకడం పెద్ద దేవుడిచ్చిన వరం. అయితే ఇది ఇండస్ట్రీలో ఇలా మీ సూపర్. మీరు అడగండి, అదే మీరు అద్భుతం. ఇక మీది అట్లా మీ అంతే అంటే మీది తెరిచిన పుస్తకం, ఇక మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇక్కడ ఇలా సాగుతున్న పయనంలో ఈ ప్రకృతి మీద ఈ దారి ఎందుకు అలా అంటే కొద్దిగా మనం ఇదేదో చేస్తున్నాం, ఇంక ఇది సరిపోవట్లేదు మాకు నాకంటే మీరిద్దరికి అంతే, మాకు సరిపోవట్లేదు, ఏదో కావాలనే తపన ఎందుకు వచ్చింది? ఇంకా కొద్ది వెళ్తుంటారు దాన్ని, ఇంకో సంథింగ్ ఏదో కొంచెం మాకు మన ఏం తిండి లేనివాడికి తిండి వచ్చింది, అసలు డబ్బులు అసలు ఎలాంటి తెలియని వాడు డబ్బులు వచ్చింది, పేరు వచ్చింది, అది చోటు భయం కూడా వచ్చింది కొంచెం. అంటే ఎలా కాపాడుకుంటామా, ఇది మనం చచ్చిపోతే ఎవరు తింటారు, ఇదంతా వచ్చి భయం కూడా వస్తుంది. అంటే మనకు వస్తున్న భయంతో కూడా ఒక తృప్తి అనేది ఉండొచ్చు. అంటే మాకు ఆస్తి లేదు, ఆస్తి వస్తుంది కానీ ఆస్తి ద్వారా తృప్తి ఉంటుంది, అదేదో వెతికి వెళ్తుంటానే ఉంది. అంటే ఈ ఆస్తి ఇది కాదే అని. తర్వాత కీర్తి బాగా షేర్ల మీద అవార్డులు ఎత్తున్నారు, నంది అవార్డులు వస్తున్నాయి, పొగుడుతున్నారు, సూపర్ అంటున్నారు, కానీ ఎక్కడో ఇంక వెళ్తుంది ఇది సూపరు, ఈ ఆస్తి పాస్తులు ఇది కాదు అనేది. సంథింగ్ ఏదో ఉందనేది యాక్చువల్ ప్రతి మనిషికి కూడా మన లోపల నుంచి ఒకటి చెబుతుంటుంది, దాన్ని మనం గమనించాలి. అట్లా మాకు చెబుతున్నప్పుడు ఇది కాదు అని చెబుతున్నప్పుడు కీర్తి సంపద ఈ పేరు ప్రతిష్ట ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి అంటే మనకు సముద్రం అలలాంటిది, అలా వచ్చి పోతూ ఉంటుంది, కానీ నిరంతరం ఇది సాటిస్ఫాక్షన్ కాదు, వీటి వెనక నడుపుతున్న ఒక శక్తి ఉంది అని దానికోసం విపాసనాకి బుద్ధుడు దగ్గర నాగార్జున సాగర్ దగ్గర విపాసనాకి వెళ్ళాము. వెళ్తే ఆడ సార్ సినిమా వాళ్ళు అంటే నాటాలవాడు 10 days కూర్చో నాగార్జున కొండ నాగార్జున సాగర్ దగ్గర కొండ దాన్ని 30 acres లో గోయంక గారని ఒక స్థాపించారు. అవును. అప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడాలంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసి వెళ్ళాము అనమాట. ఒక 10 days కూర్చున్న తర్వాత బయటకు మన కెమెరా మన పంచేంద్రియాలు బయట పెట్టినాయి అని కొంచెం కళ్ళు చెవులు అనేది బయట కదా మెక్స్లో మనం అంతా కీర్తి సంపద అనేది ఎక్కువ ఉండేదానికి అసలు లోపల తిరిగి చూడాలి. ఇప్పుడు కూడా మన ఫోకస్ అప్పుడప్పుడు వీటిని పంచేంద్రియాలని మన మీద పెట్టుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. వాళ్ళు చూసినప్పుడు అర్థమైంది అసలు మనం ఊరికి అక్కడ కొంచెం వచ్చాము. అప్పుడు దాకా నేనేదో చేశాను, ఈ అవార్డ్స్ నాయని క్రెడిట్ అనుకున్నప్పుడు ఎప్పుడైతే లోపల చూశానో క్రెడిట్ మనకి అంత సీన్ లేదు, క్రెడిట్ గోస్ టు గాడ్, ఆయన నడిపిస్తున్న దానిలో మనం ఇక్కడ దూరం వచ్చాము అన్న సంగతి మనకు అర్థమైపోయి అప్పుడు ఒక నా ఎన్నో ట్రావెల్ చేసుకుంటూ విపాసనాకు 10 times చేసాం, 10 రోజులు అట్లా 6 months ఒక మాట అట్లాగా సైలెన్స్ 10 days. ఆ తర్వాత గురువులు అందరి దగ్గర అన్వేషణ, ఈషా కోణ్ సద్గురు ఇన్నరేంజ్ కోర్సు చేసాము. తర్వాత మనసంత రాజుగారి దగ్గరికి వెళ్ళి అసలు ఆహార నియమాలను ఎలా పాటించాలి, తర్వాత భిక్షమి గురువు గారైన ఆయన దగ్గరికి వెళ్ళి. ఇంకోటి ఏంటంటే మనం కట్టి చెప్పుకోవాలంటే ఏది కూడా మేము ఒకటి చెబుతాం, అహంకారం 100% ఉంటే జైల్లో ఉంటాడు. అహంకారం 100% జైల్లో ఉంటాడు అంటే అది ఈ ఇతర కంట్రోల్ ఉండదు. అహంకారం కంట్రోల్ ఉంటాడు మనిషి. అహం నేనే అనుకున్నది మొత్తం చేసి ఆడతో లాక్ అయిపోతాం. అహంకారం 50% ఉంటే సంసారంలో ఉంటాడు, ఫ్యామిలీ పిల్లలతోటి. అహంకారం 50% అంటే 50% సంసారం సాగర్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అటాచ్మెంట్స్ కనెక్ట్ అయి ఉంటాడు. అహంకారం 25% ఉంటాడు అనుకో, ఆ సంసారంలో ఉంటాడు, ఆత్మలో జీవిస్తాడు. అంటే ఇదొక్కటే సంసారమే కాదు, ఇంకా దైవంతో కూడా ఒకటి ఉందనేది ఉంటుంది, ఒక భావన ఏర్పడుతుంది 25% తోని. అహంకారం 0 లెవెల్కి వచ్చిందంటే ఇక దైవ చింతనలోనే ఉంటాడు మనుషులు. అట్లాగే ఈ ప్రపంచం మొత్తం కూడా మేము కానీ ఏమన్నా కానీ మనకు తెలియకుండానే అది పెరుగుతూ ఉన్నందువల్ల, అంటే కొంతమంది చాలామంది మన సినిమా ఇండస్ట్రీలో కూడా చూసామన్నమాట, ఆహార నియమాల వల్ల వాళ్ళు ఆహారమే ఇదే పంచిద్దో అనుకొని వాళ్ళు తెలియకుండానే
నాశనం అయింది ఉంది. తర్వాత అలాగే డింకు సంబంధించిన వాళ్ళు చాలా మంది సినిమాలు చూసాం, అర్థమైంది. తర్వాత కీర్తి అని కూడా, అంటే ఏ కూడా అయితే ఇవన్నీ కూడా ఎక్స్పెండ్ అయ్యే కొంది చివరికి మన కంట్రోల్ దుఃఖానికి దారదు. అంటే అవి డామినేట్ చేస్తాయి. అంటే వాటి కంట్రోల్లో మనం వెళ్తాం, మన కంట్రోల్ ఉండాలి కానీ వాటి కంట్రోల్ అది